guys, welcome back to the another video. So ee roju ma friend hotel lo aithe unnanu anamata. So idi Ramna Gatkesar Emnampet lo Jahnami Foods ani aithe untundi, meeku chupistanu board kuda. So recent ga oka 4-5 months back aithe pette in a hotel. So chaala quality taste untundi anamata. So college students pass ayina vallu kuda, సో పాస్ అయ్యేటోళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి మొత్తం గుంపులుగా తినేసి వెళ్ళిపోతారు. నేను స్వయంగా వచ్చి 2-3 months బ్యాక్ కూర్చొని 2 plates ఇస్తున్నాను. చాలా టేస్ట్ కానీ, చట్నీ కానీ, దోశలు కానీ, ఇడ్లీ కానీ చాలా స్మూత్గా చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట. సో నాకు కూడా ఒక్కసారి మీకు కూడా చూపిస్తే గట్కేసర్ అన్నంపేటకి వచ్చినప్పుడు మీరు ఇక్కడ తింటే మీకు చాలా బాగుంటుంది. సో లొకేషన్ అడ్రస్ అయితే చెప్తాను మీకు, ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయి. హోటల్ అయితే చిన్నగా ఉంటుందన్నమాట, చిన్న రూమ్ లాగా అయితే ఉంటుంది మొత్తము. సో ఇది హోటల్. సో నార్మల్గా కుకింగ్ ఐటమ్స్, సో ఇడ్లీ దోశ సాంబార్ కుకింగ్ ఐటమ్స్, గిన్నెలు, ఈ స్టాండ్, స్టవ్, దోశలకి ఎగ్స్, సిలిండరు. సో నార్మల్గా ఇక్కడైతే మనకి తెలిసిందే అన్ని హోటల్స్లో లాగా వడ బోండా వేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ అనమాట, కూలింగ్ ఐటమ్స్ అంటే సపోజ్ స్నాక్స్ టైప్ ఐస్ క్రీమ్ కానీ, కూల్ వాటర్ బాటిల్స్ కానీ ఇందులో పెట్టుకోవడానికి అనమాట. నార్మల్గా పేపర్స్ అనమాట ఇవన్నీ మొత్తము. సో ఇక్కడ టేబుల్స్ అయితే అరేంజ్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ ఒక టేబుల్, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్ అండ్ ఫోర్త్ టేబుల్. సో అట్ ఏ టైం ఎంతమంది కూర్చోవచ్చు అంటే 1 2 3 4 5 6 7 8 9 11 12 13 14 15 16 మెంబర్స్ కూర్చొని అట్ ఏ టైం తినేటట్లాగా. సో అక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ అయితే అరేంజ్ చేశారు. సో నార్మల్గా ఇక్కడ కూర్చొని తినొచ్చు ఇది. సో 1 2 3 4 అండ్ ఇక్కడ కూడా నించొని అయితే తినచ్చు అనమాట. సో ఇదంతా కుకింగ్ ఏరియా కింద పెట్టుకున్నారు మొత్తము. సో అటు సైడ్ ఏంటంటే ఈ పేపర్స్ కానీ, ఈ ప్లేట్స్, గ్లాసెస్ అవన్నీ స్టోరేజ్కి అయితే ఇక్కడ పెట్టుకున్నారనమాట మొత్తం. సో ఇదండి చిన్నది, చిన్న రూమ్ అయితే ఇదైతే ఇక్కడ వీళ్ళు అరేంజ్ అయితే చేశారు షాప్స్ లాగా అన్నట్లాగే. మీకు లొకేషన్ అయితే చూపిస్తాను మీకు. సో వీళ్ళ దగ్గర దొరికే టిఫిన్స్ వచ్చేసి దోశ, ఇడ్లీ, మైసూర్ బోండా, వడ, ఎగ్ దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ. సో ఈ టైప్ ఇడ్లీస్ అయితే దొరుకుతాయి మాకు, ఉప్మా, ఉత్తప్ప. సో ఇవన్నీ దొరుకుతాయి వీళ్ళ దగ్గర. ఒకసారి వచ్చేసి టేస్ట్ చేసేసాను. సో చూపించాను కదా, సో తినే నా ఫ్రెండ్ అనమాట. సో క్లోజ్ ఫ్రెండ్, ఆల్మోస్ట్ మా రిలేషన్ వచ్చేసి ఒక 7 to 8 years అయితే ఉంటుందన్నమాట. సో ఎవర్ గ్రీన్ రిలేషన్ లాగైతే ఉంటుందన్నమాట. సో జాహ్నవి ఫుడ్స్ అనేది గట్కేసర్ ఎమ్నంపేటలో ఉంది. సో తినే దాని ఓనర్ అండ్ తిని చెప్తారన్నమాట డీటెయిల్స్ అవన్నీ మీకు. సో మదన్న, సో ఎప్పటి నుంచి పెట్టారు ఈ హోటల్ అనేది? 6 months అయిందనమాట. సో టైమింగ్స్ వచ్చేసి 7:30 to 1 ఉంటుంది. సో మార్నింగ్ 7 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1:20 వరకు అనమాట. సో లొకేషన్ వచ్చేసి ఇది ఎమ్నంపేట, గట్కేసర్ దగ్గర ఎమ్నంపేటలో ఉంటుంది. సో ఫ్లైఓవర్ దిగంగానే మీకు రైట్ సైడ్లో కనపడుతుంది జాహ్నవి ఫుడ్స్ అని చెప్పేసి. సో ప్రైసెస్ అన్న ఏదైనా 30 రూపీస్ ఉంటుంది. ఎగ్ దోశ ఒకటే 40 ఉంటుంది. సో ఏ టిఫిన్ అయినా 30 రూపీస్ అంట. సో ఎగ్ దోశ ఒకటి 40 రూపీస్ అంట. సో ఎంతమంది వస్తుంటారన్న డైలీ? సో వస్తారు 40 to 50. సో డైలీ 40 స్టూడెంట్స్ తింటూ ఉంటారు మా దగ్గర. ఓకే, తిన్నప్పుడు మాత్రం మంచిగా సాటిస్ఫాక్షన్ అవుతారు, మంచిగా బాగుందని చెప్తారు. ఇంకా సాయంత్రం కూడా ఓపెన్ చేస్తే బాగుంటుందని సజెషన్ ఇస్తూ ఉంటారు. బట్ మన టైమింగ్ కుదరక మేము ఈవినింగ్ ఓపెన్ చేయట్లేదు. సో అన్న జాబ్ చేస్తారనమాట. సో జాబ్ చేసుకుంటూ మార్నింగ్ తిను వీళ్ళ వైఫ్ చూసుకుంటారనమాట. హోటల్ వీళ్ళదే హోటల్ కాబట్టి. సో మార్నింగ్ 7 to 1:20 ఉంటుంది. ఏ టిఫిన్ అయినా 30 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. 40 to 50 మెంబర్స్ అయితే డైలీ వస్తారు. స్టూడెంట్స్ ఎక్కువ, చాలా ఫేమస్ అయిపోయింది హోటల్. 6 monthsలో అయితే చాలా ఫేమస్ అయిపోయింది. మీరు ఒకసారి టేస్ట్ చేయండి, వచ్చేసి టేస్ట్ చేసి కంపల్సరీ అన్నది మీరు చాలా బాగుందన్న టేస్ట్ అంటే ఇక్కడ ఉన్న హోటల్స్ మీద చాలా బాగుంటుంది అనమాట ఇది.